వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మనకి పీజీటీలకి అంటే పీజీటీలో బయాలజికల్ సైన్స్, పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ, అదేవిధంగా టీజీటీ వారికి టీజీటీ జనరల్ సైన్స్, టీజీటీ బయాలజికల్ సైన్స్ వారికి జేఎల్ బాటనీ, జేఎల్ జువాలజీకి అందరూ కూడా మెథడ్ పరంగా ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క కాన్సెప్టు ఇంగ్లీష్ మీడియంలో ఆర్సి శర్మ బుక్ నుంచి తీసుకుందాము. అదేవిధంగా ఎన్సీఆర్టీ ఈ బుక్ పేరు వచ్చేసి మనకి ఒకసారి చూపిస్తాను. ఇది ఎన్సీఆర్టీ బుక్ అండి. ఇది లైక్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది మెథడ్కి ఉపయోగపడుతుంది. ఇది ఆర్సి శర్మ రెండు ఉపయోగపడతాయి. సో జస్ట్ ఈజీగానే ఉంటుంది. 1 minute. ఇది పెడగాజీ ఆఫ్ సైన్స్ అంటాము. టెక్స్ట్ బుక్ ఫర్ బీఈడి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. అయితే పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఇది, బయాలజికల్ సైన్స్ ఉండదు, బుక్ దొరకలేదు. అయితే దీంట్లో కాన్సెప్ట్లు, ఫిజిక్స్ కాన్సెప్ట్లు అన్నీ మనకు ఉపయోగపడతాయి, కానీ ఎగ్జాంపుల్ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో అప్లోడ్ చేశాను, మీరు కావాలని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఒకసారి దీంట్లో ప్రతి ఎగ్జామ్లో ఒక టాపిక్ ఇస్తున్నారు మనకి. అది పీజీటీలు, టీజీలు ఏదైనా ఎగ్జామ్ కానీ మనకి వచ్చే టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ సైన్స్ మీద ఒక బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అందుకే మనం ఏం చేస్తామంటే అసలు నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ అడుగుతాడు. ఏ కాన్సెప్ట్ అడుగుతాడంటే ఇది ఇక్కడ నేచర్ ఆఫ్ సైన్స్లో మనకి ఏ కాన్సెప్ట్లు ఉంటాయంటే ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ సైన్స్ బిట్టు ఇక్కడ కూడా ఫ్రేమ్ చేస్తాడు. సో ఈ కింది వాటిలో అదే నేచర్ ఆఫ్ సైన్స్లో విచ్ ఈజ్ ద కరెక్ట్, విచ్ ఈజ్ ద రాంగ్ అని చెప్పేసి అడుగుతారు. ఒకసారి మనం చూద్దాము. ఈ మెయిన్ హెడ్డింగ్ మనం చదువుకుంటే సరిపోతుంది, డెప్త్గా అవసరం లేదు, కాన్సెప్ట్ వైజ్ చదువుకుందాము. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ వన్ ఏమంటున్నారంటే సైన్స్, నేచర్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, మనకి నేచర్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ చూద్దామంటే సైన్స్ ఈజ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ నేచర్. సైన్స్ ఈజ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ నేచర్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సైన్స్ ఈజ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ నేచర్ అంటే ప్రకృతి, ఇక్కడ రాసిన చూడండి, ప్రకృతిని చూడటానికి సైన్స్ ఒక ప్రత్యేక మార్గం. మనకి అదొక బిట్, ఒక పాయింట్, అది అంతే, మనకి ఎక్కువ అవసరం లేదు. ప్రకృతిని చూడటానికి సైన్స్ ఒక ప్రత్యేక మార్గము. సైన్స్ ఈజ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ నేచర్. ఓకే, అదొకటి. నెక్స్ట్ వన్ చూడండి, రెండవది ఇక్కడ ఏమన్నారు చూడండి ఒకసారి మళ్ళీ. సైన్స్ ఈజ్ ఏ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ అనేది ఎలా అవుతుందంటే ర్యాపిడ్లీ ఎక్స్పాండ్ అవుతుంటుంది డే బై డే. అంటే ఇది వేగంగా విస్తరిస్తున్నటువంటి ఒక బాడీ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు సైన్స్. ఓకే, తర్వాత సైన్స్ ఈజ్ ఎన్ ఇంటర్డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్. ఒక సైన్స్ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా డిసిప్లినరీగా ఉంటాడు, క్రమశిక్షణ అలవాటు ఎక్కువ అవుతుంది, నేర్చుకోవటంలో క్రమశిక్షణ ప్రదర్శిస్తారు. ఇది ఒక సైన్స్ యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ సైన్స్. ఈ పాయింట్ చాలు మనకి, ఈ డెప్త్గా ఈ అవసరం లేదు మనకి, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి, ఓకే ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే మనకి సాధారణంగా ఇంకోటి, సైన్స్ ఈజ్ ఏ ట్రూలీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? సైన్స్ ఈజ్ ఏ ట్రూలీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్ అని చెప్తుంది. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం అని చెప్పొచ్చు. అంటే అంతర్జాతీయ ప్రయత్నం అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రయత్నం అంటే నిజంగా సైన్స్ అనేది నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం థియరీ ఒకటి ఉంది. ఆ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని రూపొందించేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఆ ప్రయోగాన్ని చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట. అలాగా సైన్స్ ఈజ్ ఏ ట్రూలీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. అదొక ఇది అంతే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. తర్వాత మనకి సైన్స్ ఈజ్ ఆల్వేస్ టెంటేటివ్. ఎప్పుడు సైన్స్ అనేది స్టాండర్డ్గా ఉండదు, తాత్కాలికంగానే ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా సైన్స్లో కొత్త మార్పులు వస్తున్నాయి అని చెప్పొచ్చు అనమాట. ఇదొక పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది సైన్స్ స్వభావం మనం మాట్లాడుతున్నాము, అంతే, సైన్స్ యొక్క స్వభావము. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సైన్స్ స్వభావంలో ఇంకో పాయింట్ వచ్చేసి సైన్స్ ప్రమోట్స్ స్పెక్టిసిజం. సైంటిస్ట్ ఆర్ హైలీ
సెప్టిక్ పీపుల్ అంటే స్పెక్టిసిజం ఆర్ సెప్టిక్ పీపుల్ అంటే అంటే శాస్త్రవేత్త అంటే మనకి సైన్స్ అనేది ఏం చేస్తుంది ఎప్పుడు కూడా సైన్స్ అనేది ఏం పెంపొందిస్తుంది అంటే మనకి సాధారణంగా శాస్త్రీయ సంశయతను ప్రదర్శిస్తుంది సైన్సు. ఈ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎక్కువగా సైంటిఫిక్ యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. అంటే శాస్త్రవేత్తలు అందరూ కూడా అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. అంటే దీనికి అర్థం ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఉదయించే సూర్యుని చూసి కొందరు ఆ సూర్యుని నమస్కారం చేస్తుంటారు పొద్దున్న లెగిసి. అంటే ఇది ఒక సూర్యుడు అనేవాడు శక్తిని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం అని భావించి చాలామంది దానికి పూజిస్తుంటారు. కానీ యాక్చువల్గా సైంటిఫిక్గా అక్కడ కేంద్రక సంలీనం జరిగి ఆ ఎనర్జీ అంతా మనకి బయటకు వస్తుంది. అది సాధారణంగా అయితే. కానీ ఒక శాస్త్రవేత్త ఒక జనరల్ పీపుల్ ఏం చూస్తారంటే సూర్యుడు భగవానుడు అని చెప్పి సూర్యుడికి నమస్కరిస్తుంటాడు. కానీ ఒక సైంటిస్ట్ ఏం చేస్తారు, అది శక్తిని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన రూపం అని భావిస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకి విలేజెస్లో జాతరలు జరుగుతుంటాయి. జాతరలు జరిగినప్పుడు అంటే మనకి కొంతమందికి జనాలకి కలరా అదేవిధంగా కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు ఏమంటారంటే విలేజ్ పీపుల్ మన ఊరికి దేవతల కోపం వచ్చిందని చెప్పి భావిస్తుంటారు. యాక్చువల్గా అలా కాదు. వాళ్ళు అలా వచ్చి మూఢనమ్మకాలతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ వ్యాధులు తగ్గించమని చెప్పేసి దేవతలు మొక్కుకోవటము, తర్వాత తాయెత్తులు కట్టించుకోవటము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఒక శాస్త్రవేత్త ఏం ఆలోచిస్తాడు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాంతులు విరేచనాలకి కలరా డిసెంట్రీ వంటి వ్యాధులకి కారణం ఏంటో ఆలోచిస్తారనమాట. ఓకే, అలాగా. తర్వాత కొంతమంది జనరల్ పీపుల్ ఈ సోలార్ ఎక్లిప్సెస్, మూన్ ఎక్లిప్సెస్ ఉన్నాయి కదా, ల్యూనార్ ఎక్లిప్సెస్ ఉన్నాయి కదా, సూర్యచంద్ర గ్రహణాలు ఉన్నాయి కదా, ఆ గ్రహణాల సమయంలో ఆ గ్రహణాల వల్ల చెడు ప్రభావం కలుగుతుందని చెప్పేసి కొంతమంది భావిస్తారు. కానీ శాస్త్రవేత్తలు అవి అద్భుతమైన దృశ్యాలుగా భావిస్తారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే శాస్త్రవేత్తలు అందరూ కూడా సైంటిస్ట్ ఆర్ హైలీ స్కెప్టిక్ పీపుల్. స్కెప్టిక్ పీపుల్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రాంగ్ ఇచ్చుంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ స్కెప్టిక్ ఇలా రాయాలి. స్కెప్టిక్ పీపుల్ అంటే మనకి అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. సో ఇదొక మనకి నేచర్ ఆఫ్ సైన్స్లో అదొక లైన్ అనమాట. అంతే, గుర్తుపెట్టుకోండి, ఇంకెక్కువ అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏమంటే ఓకే, తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇంకేం చెప్తుందంటే సైన్స్ డిమాండ్స్ పర్సివరెన్స్ ఫ్రమ్ ఇట్స్ పార్టిషనర్స్ అంటారన్నమాట. అంటే ఇక్కడ ఈ వర్డ్ చూడండి, పర్సివరెన్స్ అంటే మనకి పట్టు విడవకుండా పనిచేసే లక్షణము. అంటే పట్టు విడవకుండా అంటే దాని పేరు పర్సివరెన్స్ అవుతుంది అనమాట. అంటే సైన్స్ అని ఏం చేస్తుందంటే పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని సైన్స్ అనేది ఎప్పుడూ కోరుకుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఎగ్జాంపుల్ చూస్తే విద్యుత్ బల్బుని కనుక్కున్నవారు ఎడిసన్ అనే శాస్త్రవేత్త. అతను చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిపోయి అనేక పర్యాయాలు అంటే సో మెనీ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా విద్యుత్ బల్బుని కనిపెట్టాడు. అంటే పట్టు విడవలేదన్నమాట. కాబట్టి సైన్స్ డిమాండ్స్ పర్సివరెన్స్ ఫ్రమ్ ఇట్స్ పార్టిషనర్స్ అంటే మనకి పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని సైన్స్ కోరుకుంటుంది. ఇది ఒక చాలు. ఇది నేచర్ ఆఫ్ సైన్స్ అనమాట. ఇది ఎన్సీఆర్టీ బుక్ నుంచి ఎవ్రీ ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి ఇలా చెప్పాను. ఇది చదువుకోండి చాలు. ఇప్పుడు రెడ్ కలర్లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక నోట్స్లో మీరు రాసుకోండి. లేకపోతే ఆర్సి శర్మ బుక్ నుంచి కూడా చెప్తాను తర్వాత, అది కూడా మీరు రాసుకోండి. ఒక బుక్ పెట్టుకుంటే మంచిది. లేకపోతే మనకి పీడిఎఫ్లు అనేవి ఇలా చెప్పినప్పుడు రావు అనమాట. ఆ విషయం గమనించండి. సో ఇది ప్రతి ఎగ్జామ్లో అడిగేటువంటి నేచర్ ఆఫ్ సైన్స్ గురించి నేను ఈ విధంగా చెప్పాను. నేచర్ ఆఫ్ సైన్స్లో ఒక బిట్ మీకు ఎలా అడుగుతాడంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి లేకపోతే ఒక నేచర్ ఆఫ్ సైన్స్లో విచ్ ఈస్ ద బిలో ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఆర్ నో అని అడుగుతాడు అనమాట. కాబట్టి నేచర్ ఆఫ్ సైన్స్ అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడాము. దాని ప్రకారము మీరు ఇది చదువుకోండి. సో ఈరోజు మనం చెప్పిన టాపిక్ ఏంటంటే మెథడ్, ఇంగ్లీష్ మీడియం మెథడ్ వాళ్ళకి కావచ్చు, తెలుగు మీడియం కూడా ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉపయోగపడుతుంది. బయాలజికల్ సైన్స్ ఎవరైతే పీజీటీ టీజీట్లు ఉన్నారో అందరూ కూడా ఈ ఉపయోగపడుతున్నారు. బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఒక పక్కన స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మెథడ్ క్లాసెస్ చేస్తున్నాను, ఆబ్జెక్టివ్ బిట్ చేస్తున్నాను. సో మరో పక్క ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఉన్నారో పీజీటీలు టీజీటీలు ఎవరైతే రాయాలనుకుంటున్నారో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా రాయవచ్చు, ఈజీగానే ఉంటుంది. దానికి మెథడ్కి సంబంధించి మనకి అఫీషియల్ బుక్ ఏంటంటే మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ, ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్, అంటే బయాలజికల్ సైన్స్ ఉండదు అది బుక్. అది
ఓన్లీ ఫిజికల్ సైన్స్ ఉంటుంది. దాంట్లో కాన్సెప్ట్ అయితే మనకి బయాలజీ చదువుకోవచ్చు, ఎగ్జాంపుల్ అనేవి ఫిజిక్స్ చెందుతాయి. ఈ 2 బుక్స్ నుంచి నేను డైలీ ఒక వీడియో, ఎవరైతే పీజీటీలు టీజీటీలు బాటనీ, జువాలజీ, జనరల్ సైన్స్ బయాలజీ రాస్తున్నారో ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ టచ్ అనుకోండి. అంటే మీరు బాగా చదువుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఏదైతే ఇంపార్టెంటో అది ఒక కాన్సెప్ట్ వైజ్గా ఈరోజు నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో మనకి మోడర్న్ సైన్స్ టీచింగ్ నుంచి మనకి ఒక టాపిక్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు, నేచర్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్ర స్వభావం ఏంటి, లేదా విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం స్వభావం అన్నా విజ్ఞాన శాస్త్రం స్వభావం అన్నా ఒకటే. నేచర్ ఆఫ్ సైన్స్ అన్నా ఆ నేచర్ ఆఫ్ సైన్స్లో మనకి బయాలజీ ఒక పార్ట్ కాబట్టి రెండింటి కూడా వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ నేను వాట్ చెప్పేస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ క్లాసెస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. చాలా తక్కువ అమౌంట్గా వస్తుంది. ఎవరైతే సీరియస్గా చదవాలనుకుంటున్నారో వాళ్ళు బై చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను అన్నీ మీరు ఎలా ఉంటుందంటే ఈ వీడియో ఏది ఇంపార్టెంట్ అయితే అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, నేచర్ ఆఫ్ సైన్స్ అంటే మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావము. ఇక్కడ ఏమన్నారంటే ఇది ఆర్సి శర్మ బుక్లోది 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ సైన్స్ అన్నారు. అంటే మనకి ఈ విజ్ఞాన శాస్త్రం స్వభావంలో మనకి 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి మనకి సైన్స్ ఈజీ. అంటే మనకి జనరల్గా చూస్తే సైన్స్ ఎలా ఉంటుందంటే an accumulated and సిస్టమైటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే దీనికి అర్థం ఏంటంటే an accumulated and సిస్టమైటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే సాధారణంగా సైన్స్ అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం అని చెప్పొచ్చు జనరల్గా. అంటే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ 3 ఉంటాయి నేచర్ ఆఫ్ సైన్స్లో. ఒకటేంటంటే సైన్స్ ఈజ్ ఎన్ అక్యుములేటెడ్ అండ్ సిస్టమైటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాము. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం అని చెప్పొచ్చు. అయితే ఇది సైన్స్కి దేనికి సంబంధించిందంటే ప్రొడక్ట్కి సంబంధించింది. అంటే సైన్స్ అనేది ప్రక్రియ, అదేవిధంగా ఉత్పత్తి. కాబట్టి ఇక్కడ ఇది ప్రొడక్ట్కి సంబంధించిందంటే ఉత్పత్తికి సంబంధించింది సైన్స్లో. ఇది రెండో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే నేచర్ ఆఫ్ సైన్స్లో ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ. ఇది ప్రాసెస్ కింద వస్తుంది సైన్స్లో. సైన్స్ అంటేనే ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్, ప్రక్రియ అదేవిధంగా ఉత్పత్తి. ఇది ప్రక్రియకు సంబంధించింది. దీన్ని మనం శాస్త్రీయ విచారణ పద్ధతి అంటాము. సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ద సైంటిఫిక్ యాటిట్యూడ్, శాస్త్రీయ వైఖరి అని చెప్తాము. ఇది కూడా మనకి ప్రాసెసే. సో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ నేచర్ ఆఫ్ సైన్స్. ఫస్ట్ వన్ an accumulated and systematized body of knowledge అంటాము. ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ అంటాము. ద సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాము. ఓకే, ఇక్కడ ద బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే తర్వాత మనకు వస్తుంది. దీన్ని మనం సిద్ధాంత పరిజ్ఞానం అంటాము. ఇది మనకి తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో వస్తుంది. ద బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ క్లాసిఫైడ్. ఈ సిద్ధాంత పరిజ్ఞానం అనేది ఎలాగా క్లాసిఫై చేస్తారంటే దీంట్లో ఏముంటాయంటే ద బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్లో ఏముంటాయంటే మనకి సైన్స్ నిర్మాణం చెప్పేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ముందు మామూలుగా చూడండి, ఫ్యాక్ట్ ఉంటాయి. ఫ్యాక్ట్ అంటే మనకి యథార్థమని, కాన్సెప్ట్ అంటే భావనలని, జనరలైజేషన్ అంటే మనకి సాధారణీకరణాలు, థీరీస్ అంటే మనకి సిద్ధాంతాలు, లాస్ అంటే మనకి సూత్రాలు అని చెప్పొచ్చు. ఓకే, లాస్ అంటే మనకి సూత్రాలు అని చెప్పొచ్చు. సో సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్, లాస్ అంటే మనకి నియమాలు అని చెప్పొచ్చు. నియమాలు అంటే ద బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్యాక్ట్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఈ బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్లో సైన్స్ యొక్క సిద్ధాంత పరిజ్ఞానంలో ఏమొస్తాయని అడుగుతారు. ఫ్యాక్ట్ ఒకటి, కాన్సెప్ట్స్, జనరలైజేషన్స్, థియరీస్, లాస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇవన్నీ కలిపితే మనకి దీస్ ఫార్మ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్. ఇవన్నీ కలిసిన తర్వాత మనకి సైన్స్ అనేది ఫామ్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి అర్థం కాదు, జస్ట్ అర్థం చేసుకోండి. ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ బుక్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, తర్వాత మనకి సైన్స్ యొక్క స్ట్రక్చర్లో ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సైన్స్ యొక్క నిర్మాణంలో మనకి ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే దీంట్లో మనకి
సైన్స్ యొక్క ప్రక్రియలో 13 మొత్తం ఒక 12 ఆర్ 13 టాపిక్స్ అయితే ఉంటాయి. దాంట్లో ముందు ఏంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్లో, అంటే మనకి వీటిని మనం శాస్త్రీయ ప్రక్రియలు అంటాము లేదా శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. దాంట్లో మనకి మౌలిక ప్రక్రియలు కొన్ని ఉంటాయి, సమకాలీన ప్రక్రియలు, రెండింటిని కలిపి మనం ఏమంటాము ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అని చెప్తాము. అంటే మౌలిక ప్రక్రియలు అదేవిధంగా సమకాలీన ప్రక్రియలు. సో ఇక్కడ ఏమడుగుతారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారంటే ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్, ఆ ప్రాసెస్ ఆఫ్ సైన్స్లో ఉన్నదేంటి లేనిదేంటి అడుగుతారు. సో ఇది ఆర్సి శర్మలో ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఇది అర్థం కాదు, మనకి నెక్స్ట్ లెసన్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, మీరు ఏం కంగారు పడవద్దు. ఓకే, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్లో మనకి 13 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలన, ఇది నెంబర్ 1 పరిశీలన. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. నెంబర్ రిలేషన్, ఓకే, మెజర్మెంట్ మాపనము. టైం రిలేషన్ అంటే మనకి దేశకాల సంబంధాలు ఉపయోగించడం అంటాము నెంబర్, అదేవిధంగా టైం రిలేషన్లో. 6th వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ప్రసారము. ప్రిడిక్షన్ ప్రాగుక్తీకరించడం ఒకటి. తర్వాత ఇన్ఫరెన్స్ అంటే మనకి అనుమితిని రాబట్టడం ఒకటి. ఫార్ములేటింగ్ హైపోథీసిస్ అని చెప్తాము, ఫార్ములేటింగ్ హైపోథీసిస్ అని చెప్తాము. అంటే హైపోథీసిస్ అంటే మనకి ఊహించడం అనమాట, హైపోథీసిస్. తర్వాత మనకి ఇంటర్ప్రిటింగ్ డేటా అంటే మనకి ఇంటర్ప్రిటేషన్ అంటాం కదా, దత్తాంశాల వ్యాఖ్యానం అంటాము. ఐడెంటిఫై అండ్ కంట్రోలింగ్ వేరియబుల్స్ అంటే మనకి చరరాశులని మనం కంట్రోల్ చేయటమని. ఎక్స్పెరిమెంటింగ్ అని చెప్పేసి ప్రయోగాలు చేయటము. ఇవన్నీ కూడా సైన్స్ యొక్క ప్రాసెస్లో ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్లో ఫస్ట్ పేజ్లో ఉంది, నేచర్ ఆఫ్ సైన్స్ గురించి అనమాట. అంటే ఈ బుక్లో ఏమి ఇచ్చాడంటే ఇలాగ ఇచ్చాడు, కానీ మనకి ఇంకా ఎన్సీఆర్టీ బుక్లో ఒకసారి చూస్తే దాంట్లో క్లారిటీగా ఇస్తారు. ఈ టాపిక్ పేరు ఏంటంటే మనకి ఈ టాపిక్ నేమ్ వచ్చేసి నేచర్ ఆఫ్ సైన్స్. ప్రతి ఎగ్జామ్లో నేచర్ ఆఫ్ సైన్స్ గురించి అడుగుతున్నారు, అందుకే ముందు ఆర్సి శర్మ బుక్లో ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. తర్వాత మనకి ఎన్సీఈఆర్టీ మనకి పెడగాజీ ఆఫ్ సైన్స్ బుక్ ఉంది. అంటే యాక్చువల్గా అయితే బయాలజీ లేదు, ఎక్కడ దొరకలేదు. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బుక్ అయితే నా దగ్గర ఉంది. దాంట్లో మనం ఇంపార్టెంట్ ఫిజికల్ సైన్స్ చదువుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ మారుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ అనేవి బయాలజీ లేవు అక్కడ, ఓన్లీ కాన్సెప్ట్ ఓకే, ఫిజిక్స్ బయాలజీ ఒకటే కాబట్టి ఆ బుక్ మనం తీసుకున్నాము. ఇప్పుడు ఆ బుక్లో నేచర్ ఆఫ్ సైన్స్ ఈ టాపిక్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి ముందుగా మనం ఇలా చెప్పామన్నమాట. 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ సైన్స్ అకార్డింగ్ టు ఆర్సి శర్మ బుక్లో. ఒకటి ఏంటంటే అన్ అక్యుములేటెడ్ అండ్ సిస్టమైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటాము, ద సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఎన్క్వైరీ అంటాము, ద సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటాము. ఓకే, అయితే సైన్స్ యొక్క ద బాడీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే సైన్స్ యొక్క సిద్ధాంత పరిజ్ఞానంలో ఏముంటాయి, ఫ్యాక్ట్స్, కాన్సెప్టు, జనరలైజేషన్స్, థియరీస్, లాస్, ఇవన్నీ కలిపి మనకి ఒక స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ని కన్స్ట్రక్షన్ చేస్తాయి. సైన్స్ నిర్మాణం అంటాం వీటిని అన్నిటిని. అదేవిధంగా సైన్స్ నేచర్ ఆఫ్ సైన్స్లో ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. 13 ప్రాసెస్ అయితే ఉన్నాయి. 9th వన్ నేను చేశాను, అది అవసరం లేదు మనకి. అబ్జర్వేషన్ ఒకటి, క్లాసిఫికేషను, నెంబర్ రిలేషన్, మెజర్మెంట్, టైం రిలేషన్, ఇంటర్ప్రిటింగ్ డేటా, ఐడెంటిఫై అండ్ కంట్రోలింగ్ వేరియబుల్స్, ఎక్స్పెరిమెంటింగ్, కమ్యూనికేషన్, ప్రిడిక్షన్, ఇన్ఫరెన్స్, ఫార్ములేటింగ్ హైపోథీసిస్. ఈ ప్రాసెస్లో ఎగ్జామ్ పాయింట్లో విచ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్ గివెన్ ద బిలో అంటాడు. ఇచ్చిన దాంట్లో మనకి సైన్స్ ప్రాసెస్ చెందినది ఏంటిని అడుగుతారు కాబట్టి ఇలా చెప్పాను. ఇప్పుడు ఒకసారి మనం ఎన్సీఆర్టీ బుక్లో నేచర్ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడదాము. అది మాట్లాడితే మనకి ఏ టాపిక్ కంప్లీట్ అవుతుంది, ఈరోజు టాపిక్ నేచర్ ఆఫ్ సైన్స్ అనేది ఒక టాపిక్ అనమాట. అలా ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్క టాపిక్ ఆర్సి శర్మ బుక్ నుంచి అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ నుంచి చెప్పుకుంటూ వెళదాము. ఓకే.